హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణకాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఎగ్ టమాటా అండి. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో ఎగ్గుది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. అసలు వేడివేడి అన్నంలో తిన్నట్టయితే చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని ఏ విధంగా చేయాలంటే, ఇది పండు టమాటాలు ఉండాలండి. 1 కేజీ పండు టమాటాలు ఉండాలి. ఎగ్స్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఉడకపెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ మినపప్పు అండి. దీనికి మినపప్పు వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇలా వేసుకొని మినపప్పు వేసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర కలిపి ఉన్నాయి, అవి వేసుకోవాలన్నమాట. ఈ రెండు వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేగాలండి. వేగిన తర్వాత అందులో మనం టమాటాలు మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ టమాటా కర్రీ వెరైటీ అదనమాట. పేస్ట్ లాగా చేసేసుకోవాలి. టమాటాలు ముక్కలు లేకుండా. ఉల్లిపాయ మాత్రం వేసుకోకూడదండి దీనికి. దీనిలో ఉన్న స్పెషల్ చాలా రుచిగా ఉంటుందండి. అసలు ఉల్లిపాయ వేయకూడదు అనమాట. ఉట్టి టమాటాలు మిక్సీ చేసి పేస్ట్ చేసుకొని మనం ఇందులో వేసుకోవాలన్నమాట. టమాటాలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలండి. మిక్సీ పట్టుకుందాం మొత్తం. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో సాల్ట్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం వేసేసుకోవాలి. అన్ని ముందే వేసేసుకోవాలండి, తర్వాత కాకుండా. ఇలాగా అన్ని ముందే వేసేసి ఉప్పు, పసుపు, కారం వేసినాక బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు అట్టాగే ఉడకనియాలండి. అప్పుడు ముందే వేస్తేనే దాని రుచి చాలా చాలా బాగుంటుంది. మీరే చూసి చెప్తారు, చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటామండి. వేసుకోవటం వల్ల చాలా బాగుంటాయి. ఆ పచ్చిమిరపకాయ తింటున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయలు ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఈ విధంగా ఇంకేం వేయకూడదండి ఇందులోను. ఒక ఆయిల్, మనం తాలింపు గింజలు అంతేను. ఉప్పు, పసుపు, కారం ముందే వేసేసుకోవాలి. గరం మసాలాలో ఏమీ వేయద్దు. ఈ విధంగా అయినాక మనకి బాగా ఉడికిపోతుందండి. దగ్గర అవుతుంది కదా, కాస్త దగ్గర అయ్యేదాకా చేసుకోవాలన్నమాట. మనం మూత పెట్టేసుకుంటే ఇదైతే మనం గుడ్లు ఉడకపెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం ఇందులో వేసేసుకొని కాసేపు దగ్గర అయ్యేదాకా మనం మగ్గనిచ్చుకోవాలన్నమాట. కర్రీని పైకి ఆయిల్ చక్కగా, దీనికి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా కాదు, కొంచెం ఎక్కువ వేసుకోండి. కప్పు ఆయిల్ వేసుకోండి. టమాటాలను బట్టి చూసుకొని చాలా రుచిగా ఉంటుందండి ఆయిల్తో కనుక. ఉల్లిపాయ లేకుండా ఈ కర్రీ తిన్నట్టయితే ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అంతేనండి, అయిపోయింది. కొత్తిమీర జల్లు వేసుకోవటమే. మీకు కనుక నచ్చిందా, ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇది మొత్తము తీసేసుకొని అసలు ఉంటుందండి కర్రీ. చాలా చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు ఉంటారు అనమాట, అంత బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ వేసుకుంటే ఒక రుచి ఉంటుంది, ఉల్లిపాయ లేకుండా అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటది. ఇది గనక రైస్ లోకి కానీ, చపాతీలో, రోటీలోకి, దేనికైనా బాగుంటుందండి. రైస్ లోకి సూపర్ గా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.